బీజేపీ జాతీయ రహదారుల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తుంది. మోడీ వచ్చిన తర్వాత భారీగా జాతీయ అదే తెలంగాణ విషయానికి వస్తే కేవలం 2019 నుంచి 2024 వరకు కేవలం 400 కిలోమీటర్లు మాత్రమే కొత్తగా రోడ్లు వేసిన పరిస్థితి. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజ్యసభలో నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. దానిపైన మీరేమంటారు సార్? 2500 కిలోమీటర్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ వచ్చేంత వరకు 2500 కిలోమీటర్ల రోడ్లు ఉండే. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా 2500 కిలోమీటర్లు రోడ్డు ఉన్నది. నేను కిలోమీటర్తో సహా లెక్క మీకు ఇస్తాను. తెలంగాణలో ఎన్ని వేశారు సార్? ఎన్ని 2500 కిలోమీటర్లు కొత్తగా వేసాం. కానీ నితిన్ గడ్కరీ గారు సమాధానాలు మాత్రం 400 కిలోమీటర్లే ఉంది సార్. లెక్కలతో సహా ఇచ్చారు. ఫిబ్రవరి 7వ తేదీ పార్లమెంటు రాజ్యసభలో ఇచ్చారు. ఏ సంవత్సరం అది? 2019 నుంచి ఈరోజు ఎంత డేట్? ఆ రోజు అన్నీ ఆన్లైన్లో పనులు జరుగుతున్నాయి. మేము వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తయినా చెప్తున్నాను. ఈ రోజుకు పూర్తయినాయి 2500 కిలోమీటర్లు. 6 ఫిబ్రవరిలో ఇచ్చిన సమాధానం సార్. ఫిబ్రవరి 6 సంవత్సరాల క్రితం ఇది. 6 సంవత్సరాలు 2024 ఫిబ్రవరి సార్ నేను చెప్పేది. ఆయన ఇచ్చిన సమాధానం ఇది రాజ్యసభలో. నేను అది ఎట్టొచ్చినా కానీ నేను 2400 కిలోమీటర్లు స్టేట్ గవర్నమెంట్ కూడా ఒప్పుకుంటుందా సార్? హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేయడానికి కుట్ర చేస్తున్నారు. నిజంగానే హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తారా సార్? ఎవరైనా చెప్పారమ్మా పార్టీ వాళ్ళు? బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేస్తారు. ఆయన చెప్తే నేను జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. పనికిరాని వాళ్ళు చెత్తగాళ్ళు మాట్లాడతారు ఇట్లనే. ఎక్కడైనా మేము చెప్పినామా? మా ఎజెండాలో ఉందా? ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చానా? నేను మా మంత్రి ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? ఏదైనా సర్క్యులర్ అయిందా? ఏదైనా ఫైల్ మూవ్ అయిందా? ఏదో ఆయన వచ్చి మాకు గాడిద గుడ్డ ఏమైనా ఒక కాంగ్రెస్ వాడు అంటాడు, లేకపోతే రిజర్వేషన్ తీసేస్తారు ఇంకోడు అంటాడు, ఇంకోటి వచ్చి యూటీ చేస్తారంటాడు. ఎలక్షన్స్ ముందు ఈ రకమైనటువంటి పనికిరాని మాటలు మాట్లాడి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. ఈరోజు భారతీయ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? బీజేపీ తెలంగాణలో బలపడుతుంది కాబట్టి, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ రకంగా తప్పుడు మాటలు, బురద జల్లేటువంటి మాటలు మాట్లాడుతారు. జూన్ 2వ తారీఖు 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా 10 సంవత్సరాలు ముగిసిపోతున్నది కనుక ఆంధ్రప్రదేశ్కి అలాగే హైదరాబాద్కు ఉన్నటువంటి ఓటర్లను ఆకట్టుకోవడానికి బీజేపీ యూటీ యొక్క మంత్రాన్ని తెరపైకి తెస్తుంది అన్నటువంటి ఒక ప్రచారం బాగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ నేను ఫస్ట్ టైం వింటున్న మాట. ఎక్కడ బాగా ప్రచారం ఎవ్వరూ లేదు, ఎక్కడ కూడా చర్చ లేదు. అది కేటీఆర్ డైరెక్టు మొన్న ఏదో బీజేపీని తిట్టాలి కాబట్టి ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి ఆయన కొత్త మాట చెప్పాడుగా, లేని మాట, ఎక్కడ ఎజెండా లేని మాట, రిజర్వేషన్ రద్దు చేస్తారని కొత్త ఆయన అబద్ధం ఒకటి చెప్పాడు. కాబట్టి ఆయనకు పోటీగా నేను కూడా అబద్ధాల పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి 2 అబద్ధాలు చెప్తే టీఆర్ఎస్ పార్టీ 3 అబద్ధాలు చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ 3 అబద్ధాలు చెప్తే నేను 4 చెప్పాలా? కాబట్టి అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ పోటీ పడి బీజేపీ మీద బురద తలుతున్నారు. దానికి ఏం చేస్తుంది చెప్పండి?